నా ప్రాణమన్నా తీసుకుంటా కానీ నేను టోపీ పెట్టుకొని రాజకీయాలు చెయ్య అంటాడు. నేను బండి సంజయ్ అన్నకు ఫిదా ఏడైతే తెలుసా? ప్రతిసారి చచ్చిపోయినా ఖచ్చితంగా నేను నా హిందువులకు మద్దతు తెలుపుతా, హిందువులకు నిలబడతా, హిందూ పార్టీ అనడంలో తప్పేముందన్నా అని చెప్పి మాట్లాడినప్పుడల్లా రక్తం పులకరించిపోయింది నాది. ఇది కదా ఖట్టర్ కాషాయ కార్యకర్త కోరుకున్నది అని చెప్పి నేను ఎమోషనల్ అయినా. ఎవెక్యూ ప్రాపర్టీల మీద మనం రివ్యూ చేస్తాం. ముత్యాలమ్మ దేవాలయం మీద సిట్ ఎందుకు జరగలే? పదవొస్తేనే హిందుత్వము అని అంటేనే ఇగో ఈ లాజికే కొంచెం డీవియేట్ చేస్తారు. మీరు నేను ఒకటే డిఎన్ఏ అన్న. కట్టర్ కాంప్రమైజ్ కాం మనం. ఎమోషనల్ డైలాగులు మనకు ఎక్కువైపోతున్నాయే. మీరేమని అన్నారు? ఏ అజరుద్దీన్ నువ్వు వక్రతుండ మహాకాయ అని చెప్పి మంత్రం చదువుతావా, ధ్యానం చేయగలుగుతావా అని అన్నాడు. అజరుద్దీన్ ఎందుకు చదువుతాడన్న ఒక మాట అడుగుతున్నా. మళ్ళీ మీరు కల్మా చదవగలుగుతారా? ఏం తప్పు చేసినా మీ తమ్ముడినే కదా అని చెప్పి అందరు చెప్పుకుంటారు కదానా. మళ్ళీ కరీంనగర్ గడ్డ మా సంజయ్ అన్న అడ్డనేగా. ఆడ మనం ఎమ్మెల్యేలను గెలిపించుకున్నామా అన్న? లేదు కదనా. అంటే బై ఎలక్షన్ల కోసం మర్డర్లు ఎత్తారా అన్న? గంత దిగజారిపోయినామా అన్న తెలంగాణలో రాజకీయాలు?